పదే పదే ఒక నిజాన్ని అబద్ధమని అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. అది మళ్ళీ కొనసాగిస్తున్నారు అంతే. కానీ సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ఇంకో కోణంలో ఆలోచిస్తే భారం అయిపోయినాయి సంక్షేమ పథకాలు, అప్పులు చేయడం, అప్పులు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే 15 నెలల్లో చేసిన అప్పులు కానీ ఇవన్నీ ఇంకా సంక్షేమ పథకాలకు పెట్టడానికి నిధులు లేవా? ఇప్పుడు ఢిల్లీ తిరిగిన, ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన, పరిశ్రమలను ఆహ్వానించిన, ఏం చేసినా సంక్షేమం విషయంలో ఇంతకు మించి అంటే నేను అనేది నిధుల పరంగా ఇంకా ఇంతకు మించి సాధ్యం కాదా? జగన్ ఎందుకు ఇచ్చాడు? జగన్ ఎట్టు ఇచ్చాడు? అప్పులు చేసి అన్నారు అనుకోండి. మరి ఇప్పుడు ఇల్లు అప్పులు చేస్తున్నారు, అతనికంటే ఎక్కువ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అసెంబ్లీలో కూడా. మొక్క 35,000 కోట్లు ఎంతో మొన్న ఈ ఏడాదిలోనే చేసామని చెప్తున్నారు కదా. వీళ్ళు చెప్పినట్టు 50,000 కోట్లు కాదు, 35,000 కోట్లు చెప్తున్నారు. 5 నెలల్లో 35,000 కోట్లు జప్పు చేస్తే ఏమైపోతున్నాయి డబ్బులు? ఇప్పుడు జగన్ టైంలో సంక్షేమ పథకాలకి ఏడాదికి 45,000 కోట్ల నుంచి 60,000 కోట్లు వెళ్ళినాయి డబ్బులు. అది డైరెక్ట్ గా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కావచ్చు. రెండోది నాన్ డీబీటీ, చేతికి ఇచ్చేటటువంటి లైక్ పెన్షన్లు. 2 రకాల నడిచిన పెన్షన్లు చేతికి ఇచ్చేవి కదా. అట్లాంటి వాటితో జరిగినటువంటిది డీబీటీ నాన్ డీబీటీ కలిపి 45,000 నుంచి 60,000 కోట్లు వెళ్ళినాయి. అతను అప్పులు చేశాడు. ఆ అప్పుల్లో తప్పులు కూడా మొన్ననే తెలిసిపోయినాయి. మొన్న కూడా ప్రశ్నోత్తరాలు ఇచ్చారు కదా లెక్క. ఎంత అంటే 4 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అప్పు చేసి, అంటే అతను చేసిన అప్పు ఆ సంక్షేమ పథకాలకు ఇచ్చాడు అనుకో. మరి వీళ్ళ డబ్బులు ఏమైపోతున్నాయి? సంక్షేమ పథకాల డబ్బులు అప్పు చేస్తున్నారు కదా. ఇది ఏం కడుతున్నారు? పోనీ ఏం చేస్తున్నారు? అమరావతి ఏం కడుతున్నారు అక్కడ? ఆ 4 బిల్డింగ్లు, అది కూడా అప్పుతో.